అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనం ముందు వీడియోలు చూస్తే 1400 వీడియోలు పైగా ఉంటాయి. ఆ సబ్జెక్ట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు అవసరం లేదు నాకు లీగల్ నాలెడ్జ్ అని ఎవ్వరూ అనుకోవద్దు. వీడియో చూడండి. పుట్టిన ప్రతి పౌరుడికి మరణించిన తరువాత కూడా లీగల్ అనేటువంటి లా అనేది ఉపయోగపడుతూ ఫాలో అవుతూ ఉంటుంది మిమ్మల్ని. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే నర్సులకి సర్జన్లుగా ప్రమోషన్ ఇస్తారా అంటూ హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఎందువల్ల అంటే విద్యాశాఖ జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్ విషయంలో ఒక ఆయన కోర్టుకు వెళ్తే కోర్టుకి వివరణ ఇవ్వమని చెప్పేసి విద్యాశాఖ కార్యదర్శిని నేరుగా హాజరు కామని చెప్పి హైకోర్టు ధర్మాసనం ఒక నోటీస్ జారీ చేసింది. జారీ చేస్తూ ఆయన పేరు ప్రవీణ్ ప్రకాష్ అనమాట. ఆయనకి అడిగింది ఎలా ఇచ్చారు ఈ ప్రమోషన్స్, దీనివల్ల పిల్లలు అంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారు కదా అని చెప్పి. ఎందుకు ఏంటన్న విషయాలు మీకు క్లియర్గా చెప్తాను. దాంతోపాటు ఒక విషయం చెప్పింది. విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి లైబ్రరీలకి అట్ట మీద ఏముందో తెలుస్తుంది కానీ లోపల ఉన్న సబ్జెక్టు గురించి తెలియదు అంటూ ఒక కామెంట్ చేసింది. ఏం జరిగింది అంటే 197 మందికి లెక్చరర్లని ప్రిన్సిపాల్గా ప్రమోషన్ ఇచ్చింది. జియో నెంబర్ 76 రిలీజ్ చేసి ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్కి ఒక రోజు ముందనమాట కంగారుగా ఇవ్వడం జరిగింది. ఇస్తే ఒక లెక్చరర్ ఏం చేశాడంటే లైబ్రరీని ఏం చేశారంటే మాకు కూడా లెక్చరర్ హోదాలో లెక్చరర్ లాగే మాకు ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ లైబ్రరీని పేరు కె సంజీవరావు గారు. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు. దీని మీద కొంతమంది ఏం చేశారంటే త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళారు. అంటే 3 జడ్జిల ధర్మాసనానికి కె శ్యామ్ కుమార్ అని చెప్పేసి సూళ్ళూరుపేటకి చెప్పిన ప్రభుత్వ ప్రిన్సిపాల్ ఇంకో 3 కలిపి త్రిసభ్య ధర్మాసనానికి వెళ్తారు. ధర్మాసనం అప్పుడు మందలిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు చెల్లదు, లెక్చరర్తో లైబ్రరీని సమానం కాదు. ఎందుకంటే లెక్చరర్స్ అనేటువంటి వాళ్ళు పిల్లలకి సబ్జెక్ట్ నేర్పుతూ ఉంటారు. లైబ్రరీని ఓన్లీ బుక్స్ పేర్చడం, ఆ బుక్ ఎక్కడ ఉందో ఇవ్వడమే తప్ప సీనియారిటీ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ మీద వాళ్ళకి గ్రిప్ ఉండదు కాబట్టి వాళ్ళని ప్రిన్సిపాల్గా తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ప్రిన్సిపాల్ లెక్చరర్ లేనటువంటి సమయాల్లో ఆ క్లాసులు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రిన్సిపాల్కి ఉంటుంది. అందుకే ఈ ఒక కామెంట్ ఏమని చేసింది అంటే నర్సుల్ని సీనియారిటీ బట్టి నర్సు సీనియర్ కదా అని చెప్పి సర్జన్గా ప్రమోషన్ ఇస్తారా అంటూ హైకోర్టు కామెంట్ చేస్తూ లైబ్రరీని ఎప్పుడు లైబ్రరీనే, లెక్చరర్స్కి మాత్రమే ప్రిన్సిపాల్గా ప్రమోషన్ ఇవ్వాలి, పీడీలకి లైబ్రరీలకి ఎప్పుడూ కూడా ప్రిన్సిపాల్గా ఇవ్వడానికి లేదు అని చెప్పి బోధనేతర సిబ్బంది అంటారు. వాళ్ళు బోధనేతర సిబ్బంది అంటే క్లర్కులు, యూడీసీలు ఆ రేంజ్ ఒకటి, అలాగే లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళు బోధనా సిబ్బంది, వీళ్ళు బోధనేతర సిబ్బంది. ఈ తేడాని హైకోర్టు క్లియర్ కట్ చేసి చెప్పింది అనమాట. జియో నెంబర్ 76 ప్రకారం ఇది చెల్లదు, లెక్చరర్స్కి మాత్రమే ప్రమోషన్ ఇవ్వాలని చెప్పింది. ఈ విషయాన్ని మీకు చాలా ఉపయోగం, ఎంప్లాయీకి చాలా ఉపయోగం కాబట్టి మళ్ళీ నేను పెట్టడం జరిగింది. జై హింద్, భారత మాతాకి జై.